ఈరోజు పెడపల్లి గ్రామంలో అత్యంత ప్రతిష్టకరంగా తీసుకునేటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్ను కీర్తిశేషులు నాగిరెడ్డి గారి కుటుంబ సభ్యులు, ప్రత్యేకంగా విశ్వనాథ్ రెడ్డి గారి అబ్బాయి మన హరీష్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులంతా కూడా ఎంతో ఉత్సవంగా ఈ గ్రామంలో లేనప్పటికీ కూడా ఈ గ్రామం మీద ఉన్నటువంటి ప్రేమ అనుబంధంతో వాళ్ళ పూర్వీకులను గుర్తు తెచ్చుకొని వాళ్ళ చిన్నాన్న రమేష్ రెడ్డి గారి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్నటువంటి ఈ టోర్నమెంట్ చూస్తే నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. ఈ గ్రామంలో ఈ కదిరి తాలూకాలో కూడా చాలా గ్రామాల్లో చూస్తే ఈ గ్రామాలు వదిలినప్పటికీ మా మూలాలు ఈ గ్రామాల్లో ఉన్నాయి. మా యొక్క పేరు ప్రతిష్టలు, ఆ తర్వాత మా సహకారం ఈ గ్రామాల్లో ఇక్కడటువంటి ప్రతి ఒక్కరికి అందాలనేటువంటి సంకల్పంతో ఇక్కడటువంటి అనేక మంది నాయకులందరూ కూడా కృషి చేస్తున్నారు. మన మక్బుల్ బాషా గారు కూడా నివాసం బెంగళూరులో ఉన్నా కూడా నేను పుట్టి పెరిగినటువంటి ఊరి రుణం తీర్చుకోవాలా, ఇక్కడ సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో కదిరికొచ్చి ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా అనేక ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాల్లో సేవ చేసేటువంటి కార్యక్రమాల్లో ముందుంటున్నారు. మరి పూలా శ్రీనివాస్ రెడ్డి కూడా నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. గడిచిన 30 సంవత్సరాల నుంచి ఆయన కడపలో నివాసం ఉంటున్నాడు. ఈ ప్రాంతంతో ఎటువంటి ఆదాయం ఆయనకు లేకపోయినా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి అనేక కార్యక్రమాలు, ఇక్కడటువంటి గ్రామస్తులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే చదువుల దగ్గర నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తి. మరి ఈరోజు నాకు మొట్టమొదటిసారి మన హరీష్ రెడ్డి పరిచయం అయినాడు. ఆయన చేసేటువంటి కార్యక్రమాలు ఈరోజు నిజంగా రాబోయే భావి తరాలకంతా కూడా స్ఫూర్తిదాయకమని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న హరీష్ రెడ్డి గారిని. హ్యాట్స్ ఆఫ్ యువర్ కమిట్మెంట్. ఈ గ్రామం మీద మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ కుటుంబం పేరు నిలబెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఎంతో వ్యయంతో ఎంతో ప్రయాసతో జరిగినటువంటి ఈ కార్యక్రమం ఉత్త వ్యయమే కాదు, డబ్బులు ఎవరైనా పెట్టచ్చు. కానీ గడిచిన 4-5 రోజుల నుంచి ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ఈ టీములందరినీ పిలిపించే దగ్గర నుంచి వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ చేసేటువంటి పరిస్థితులు, ఆ తర్వాత పెద్ద ఎత్తున ప్రైజ్ మనీ 50,000 రూపాయల ప్రైజ్ మనీ ఇస్తున్నట్టున్నారు. హ్యాట్స్ ఆఫ్ హరీష్ రెడ్డి గారు, వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ యూ. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాం ఈ కార్యక్రమం చేసేటట్టు. అదే రకంగా ఈ కార్యక్రమాన్ని సొంత వ్యయంతో చేసినా కూడా మనకందరికీ అండగా ఉన్నటువంటి నాయకుడిని స్ఫూర్తిదాయకంగా పెట్టుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముందర పెట్టుకొని ఈ కార్యక్రమం చేయడం మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఒకటే ఒక నినాదం, అది జగన్ యొక్క నినాదం, జై జగన్ అనేటువంటి నినాదం. ఏ రోజు ఎన్నిక జరిగినా కూడా ఆ నాయకుడిని గద్దె మీద కూర్చోబెట్టుకోవడం ఖాయం. ఎందుకంటే ఈ రోజు వచ్చినటువంటి ప్రభుత్వం అబద్ధాల పునాదుల పైన నిలబడినటువంటి ప్రభుత్వం. ఆ పునాదులు దయచేసి అది మాట్లాడదండి, మా తప్పది. ఆ డైలాగే మనకు అసలు అది మన డైలాగే చెడ్డది, దయచేసి మాట్లాడదండి. ఈ ప్రభుత్వం ఈరోజు వచ్చేటువంటి ప్రభుత్వం అబద్ధాల పునాదుల పైన, అంటే కేవలం అబద్ధాలు చెప్పి ప్రజలను ప్రలోభపెట్టి తల్లుబల్లి మాటలు చెప్పి ఏంటో ప్రజలకు ఇస్తామని చెప్పి మోసంతో వచ్చేటువంటి ప్రభుత్వం. ఇది నిలిచేటువంటి సమస్య లేదు. రాబోయే ఏ ఎన్నిక జరిగినా కూడా మరి మక్బుల్ గారి ఆధ్వర్యంలో, శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇక్కడటువంటి నాగిరెడ్డి గారి కుటుంబం ఆధ్వర్యంలో, జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీరందరూ కూడా ముందరికి పోయి కలిసి కట్టుగా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని బలపరుస్తారని కోరుకుంటూ మరి ఎంతో క్రీడాస్ఫూర్తితో ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి ప్రతి ఒక్క ఆటగానికి కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్.